టింగ్ టింగ్ దయచేసి వినండి. సరదాగా చెప్పిన వీడియోని సరదాగా తీసుకోండి. హలో పీపుల్, ఈరోజు మనం ఫస్ట్ టైం మూవీ నర్సల్ ట్రై చేయబోతున్నాం. ఆశీర్వదించండి మావయ్య. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మూవీ పేరు కుటుంబ నక్షత్రం, అదే ఫ్యామిలీ స్టార్. ఈ మూవీలో ఏముంటుందంటే సినిమా స్టార్టింగ్లో హీరోయిన్ ఏడుపు ముఖం వేసుకొని కూర్చొని ఉంటుంది. ఏం పోయే కాలం నీకు అని మహిళా సంఘాలు అడగగానే ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేస్తుంది అనమాట. கண்ணுலேருந்து ஒரு ஜூம் பேக் வந்த ஃபர்ஸ்ட் ஷாட் ஹீரோ வந்து செப்பு குட்டுவாரு மாதிரி பாவம். அவ இன்ட்ரடக்ஷன் என்னன்னா ஒரு கால்ல தட 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 தட, அதுதான் ஹீரோ இன்ட்ரடக்ஷன். ఒలింపిక్స్ లో పరిగెత్తినట్టు పరిగెడతా మన కొండన్న రేషన్ కోసం లైన్ లో నిలబడతాడు. పావం. ఇక్కడ మన కొండన్న శాలరీ 1 lakh, కానీ వాళ్ళది పేద కుటుంబమే. ఎందుకంటే మన కొండన్న టోటల్ ఫ్యామిలీలో సంపాదించే కొండన్న ఫ్యామిలీలో 2 అన్నలు, 2 వదినలు, పిల్లలు, అలాగే ఒక బామ్మ ఉంటారు. వాళ్ళ పెద్దన్న ఆల్కహాలిక్. ఎందుకు ఆల్కహాలిక్ అయ్యాడంటే ఫ్లాష్ బ్యాక్లో ఆల్రెడీ ఫ్లాష్ బ్యాకే చెప్తున్నావు కదక్క. ఇది ఫ్లాష్ బ్యాక్లో ఫ్లాష్ బ్యాక్ స్క్వేర్ లే విను. సర్లే చెప్పు. ఫ్లాష్ బ్యాక్లో కొండన్న వాళ్ళ పెద్దన్న ఇంటర్వ్యూ సరిగ్గా చేయలేదని నెక్స్ట్ టైం చూసుకోవచ్చులే లైట్ అంటాడు. దానికి కొండన్న ఉంగ అమ్మ పిల్లలకి ఎప్పుడైనా ఫీజు కట్టిన మొఖమా రాయది అని తిడతాడు. పెద్ద మాట అన్నాడు సరాడు. నీ గుడ్డు పెట్టే కోడికే తెలుసు అంతే, ఆ మాటకి పెద్దన్న హట్ అయిపోయి తాగుబోతైపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఏంటి అంత చిన్న మాటకి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తాగుబోతైపోతారా? ఇలా అయితే మా అమ్మ రోజు అనే మాటలకి నేను వరల్డ్ లోనే పెద్ద డ్రింకర్ అయిపోవాలా. ఆల్కహాల్ ఐ డ్రింకింగ్ ప్రాబ్లం. అయినా ఏ పని పాట లేని వాళ్ళకి, అదే కొండన్న వాళ్ళ అన్నలకి పిల్లని ఎలా ఇచ్చారో తెలియట్లా. ఇక్కడ అందరి ఖర్చులు మన కొండన్నే చూసుకోవాలి కాబట్టి నెలకి 1 లక్ష సంపాదించినా మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ఏమో మిడిల్ క్లాసే అయ్యా, కానీ ఎప్పుడు ఇలాంటి దోశలు తినలా. అసలు ఏంట్రా అది, దోశ లేకపోతే దోమతేరా? ఇదెక్కడి సీజీ దోశరా మావా? అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న అది. ఎంత మిడిల్ క్లాస్ అయినా ఎవర్రా 23 రూపాయలకి పెట్రోల్ కొట్టించేది? నిజంగా బయటకు వెళ్ళి 23 రూపాయలకి పెట్రోల్ కొట్టమంటే నోట్లో వస్తారు. అన్నా 23 రూపాయలకి పెట్రోల్ కొట్టవా? కచరా నా కొడక, లోఫర్ నా కొడక. ఇంకపోతే మన కొండన్నంటే ఆఫీస్లో ఇంటి పక్కన అమ్మాయిలందరూ చేతులు కాళ్ళు కోసేసుకుంటుంటారు, కానీ మనోడు ఫ్యామిలీ కోసం అందరినీ రిజెక్ట్ చేస్తా పోతా ఉంటాడు అనమాట. ఇప్పుడు ఆఫీస్లో ఒక క్రింజ్ సీను. 700 స్క్వేర్ ఫీట్ లో ట్రిపుల్ బెడ్రూమ్ ప్లాన్ చేస్తాడు మన కొండన్న. మరీ అంత ఇరుగ్గా కడితే బెడ్రూమ్ లో బెడ్ ఒకటే సరిపోద్దిరా అంటే దానికి మన కొండన్న ఆన్సర్ ఏంటో తెలుసా? బెడ్రూమ్ లో బెడ్డే కదా సార్ పట్టాలి, ఇంకేం పట్టాలి? బెడ్రూమ్కి వెళ్ళామా, దాని పర్పస్ ఏంటో చూసుకున్నామా, వచ్చేసామా అన్నట్టు ఉండాలి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇది తొక్కలో ఐడియా అయినా చెప్పింది హీరో కాబట్టి యాజ్ యూజువల్ గా వాళ్ళు ఇంప్రెస్ అయిపోతారు. ఈలోపు హీరోయిన్ కొండన్న పర్మిషన్ లేకుండా చల్లగా వాళ్ళ ఇంట్లో అద్దెకి దిగద్ది. ఎవర్రా అది అని కడిగేయడానికి పోతాడు, కానీ ఇంతలో విలన్ వస్తాడు. భిక్షాన్ దేహి అని అన్నం అడుక్కొని తింటాడు అనమాట. వాళ్ళ వదిన్ని మీ ఆయనకి నేను డబ్బులు ఇచ్చాను అంటే మన పెద్దన్న, మన తాగుబోతు పెద్దన్నకి 8 లక్షలు కాగితం లేదు, పత్రం లేదు. వాడు తాగుబోతూ ఏం పని చేయడు అని తెలిసి కూడా 8 లక్షలు ఎవరైనా అప్పిస్తారా? అది కూడా ఏ పత్రం లేకుండా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సర్లే, లాజిక్లు అడగొద్దు. మన విలన్ ఏమో వదిన్తో డబ్బులు ఇవ్వు లేకపోతే ఆటో పంపిస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో టోటల్ ఫ్యామిలీ దిగద్దు ఆటోలో. పిల్లల్ని కూడా స్కూల్ మానిపించి నొక్కి మరీ తీసుకొస్తాడు. ఫైట్ చూపించడానికి. ఆ తర్వాత ఒక దరిద్రమైన డైలాగ్ చెప్తాడు. మా ఇంట్లో కూడా మగాళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో వాళ్ళకు ఉండేవి మాకు ఉన్నాయి, బట్
నాకు నీళ్ళ పికప్లతో ప్లేసులతో పని లేదు. చట్టు పుట్ట గోదం గోడం బస్సు ట్రైన్ కారు. అది ఒక హీరోకి రాసే డైలాగులు ఇవి. ఇప్పుడు హీరోకి విలన్కి తేడా ఏముంది? పర్సు బ్రో, వాట్ ఈస్ దిస్ బ్రో? ఫ్యామిలీ మూవీ అన్నారు, ఫ్యామిలీతో చూసేలా ఉండాలి కదా. వి విల్ డూ వన్ థింగ్, ఫ్యామిలీ స్టార్ అని తీసేసి కాన్ స్టార్ అని పెట్టేసి బాగుంటది. కూల్ రాకి ఏంటో మూవీ నచ్చలు చేద్దాం అనుకుంటే రోస్ట్ వీడియో చేసేస్తున్నా. ఓకే సెకండ్ అండి. నెక్స్ట్ సీన్లో మన హీరోయిన్ 8 లక్షలు ఇచ్చేస్తుంది హీరోకి. తీసుకో పండగ తీసుకో. వెనక్కి ఇవ్వలేదు అనగానే సిగ్గు లేకుండా మన హీరో కూడా ఆ డబ్బు తీసుకుంటాడు. ఆ నెక్స్ట్ డే తెలిసేది ఏంటంటే హీరోయిన్ రెంట్కి రాలేదు, మన హీరోని పెంట చేయడానికి వచ్చిందని. అదే హీరోయిన్ హీరో మీద థీసిస్ రాయడానికి వచ్చిందనమాట. అయినా అందులో బుక్ రాసేలా వాళ్ళలో ఏముంది బ్రో? దోమతెర దోశలు ఫైట్లు కాకుండా ఏముంది వాళ్ళు? నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? వాడి మీద బుక్ రాసింది అని తెలిసిన తర్వాత హీరో హీరోయిన్ కొడతాడు. మీద కొట్టేశారండి. ఆ తర్వాత మన హీరో డైరెక్ట్గా జగ్గుబాయ్ దగ్గరికి వెళ్ళి కాస్ట్లీ జాబ్లో జాయిన్ అవుతాడు అనమాట. 2 years శాలరీ ఏంటి, 2 years శాలరీ ముందే కావాలంటే జస్ట్ లైక్ దట్ అలా ఇచ్చేస్తాడు మన జగ్గుబాయ్. ఏ ఆఫీస్లో అయినా 1 month శాలరీ ముందే అడిగితేనే చెప్పు తీసుకొని కొడతారు. 2 years శాలరీ ఎలా ఇచ్చారా నీకు? అదే మ్యాజిక్. ఆ 2 years శాలరీ అయిపోస్తాడు మన కొండన్న. మన హీరోయిన్కి వీడియో కాల్ చేస్తూ ఐఫోన్లు బైకులు నగలు కొని చూపిస్తా, నా గురించి పేద కుటుంబం అని రాస్తావా, ఇప్పుడు నేను రిచ్ అయిపోయా అని నడమంత్రపు సిరితోటి షో నొక్కుతాడు. కట్ చేస్తే హీరోయినే జగ్గుబాయ్ కూతురు అనమాట. అంటే టెక్నికల్లీ మన హీరోకి బాస్. షాక్, జలక్, ట్విస్ట్లు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. జాబ్ నుంచి పీకేస్తారేమో అని భయంలో బిక్కుబిక్కుమంటాడు మన కొండన్న. ఈలోపు ఆన్సైట్ ఆఫర్ వస్తుంది. అక్కడ మన కొండ చేసే క్రింజ్ అయితే అంతా ఇంత కాదు. ఇచ్చిన రూమ్ నచ్చలేదని ఆఫీసులోనే పడుకుంటాడు. అక్కడే స్నానం చేసి టవల్ కట్టుకొని తిరుగుతాడు. అంటే ఫస్ట్ టైం వేరే దేశం వచ్చాడు కదా, కొంచెం ఆడ్గా బిహేవ్ చేస్తున్నాడు. రియల్ గా ఎక్కడ ఏ ఆఫీస్ లోనూ ఇలా ఓవర్ యాక్షన్ చేస్తే టాలరేట్ చేయరు, చెప్పుతో కొట్టి బయటికి తరిమేస్తారు. వీడెంత క్రింజ్ చేసినా వీడికి ఎలివేషన్ ఇవ్వడానికే ఉంటది హీరోయిన్. వీడు ఒకసారి ఎవరినైనా వీళ్ళు నా మనుషులు అనుకుంటే వీడి లవ్ ఎలా ఉంటుంది? ఆల్రెడీ 2 years అడ్వాన్స్ తీసుకున్నందుకు శాలరీ కట్ చేయకుండా వాళ్ళ ఫ్యామిలీకి మళ్ళీ డబ్బులు కట్లగా హోమ్ డెలివరీ చేస్తారు. ఆ కంపెనీ పేరేంటో చెప్పండి అయ్యా, నేను జాయిన్ అవుతా. మళ్ళీ ఒక ఫైట్కి హీరోయిన్ ఇంప్రెస్ అయ్యి ప్యాచప్, ఇంతలోనే మళ్ళీ బ్రేకప్. యాక్చువల్లీ సాంగ్ వేసుకోవడానికి ప్యాచప్ అవుతారు, సాంగ్ అయిపోగానే బ్రేకప్ అనమాట. మంచి మంచి కట్టుబాట్లు సార్. అక్కడ అంత్యక్రియలు పూర్తి చేసుకొని ఇద్దరు ఇండియాకి వెళ్ళిపోతారు. జగ్గుబాయ్ మళ్ళీ 10 crore ఇస్తాడు కొండనికి. ఇంకెందుకు ఇచ్చారా, నీ ఆస్తంతా రాసిచ్చే, బొక్కలోది లాజిక్ లేదు ఏం లేదు. అండ్ ఫైనల్లీ జగ్గుబాయ్ మన హీరోయిన్ భావాల్ని వ్యక్తం చేస్తాడన్నమాట హీరోతోటి. అంటే ఇంకేముంటది, మళ్ళీ హీరో ఎలివేషన్. అండ్ ఫైనల్ ఎలివేషన్ కి హీరో ఫ్లాట్ అయిపోతాడు. హీరోయిన్ కాల్ చేస్తే ఇంతకు ముందు ఫైట్ లో మన కొండన్న కొట్టినోడి తాత వాడికి హీరోయిన్ కి ఫోర్స్డ్ గా మ్యారేజ్ అరేంజ్ చేసి ఉంటాడు అనమాట. హీరోయిన్ కూడా డబ్బులు, పలుకుబొడి, ముక్కుపొడి అవన్నీ ఉన్నాయి కదా, అయినా ఏం చేయలేకపోయిందా అని నన్ను అడగండి, ఎందుకంటే నా దగ్గర ఆన్సర్ లేదు. లాస్ట్లో హీరో అక్కడికి వెళ్తాడు, మళ్ళీ ఒక ఫైట్. ఆ విలన్తో మీ మనవన్ని నాకు ఇచ్చేసేయండి నేను చూసుకుంటా అంటాడు హీరో. మీ మనవాడిని జీవితాంతం ఎవరు చూసుకుంటారనే కదా. అరే ఇవ్వండి సార్, నాకు ఇచ్చేయండి, నేను తీసుకెళ్తాను, నేను చూసుకుంటాను లైఫ్ లాంగ్. ఇవ్వండి సార్, నాకు ఇచ్చేయండి. ఇచ్చేయండి సార్. సీజీ దోశలు పెట్టి చూసుకుంటాడు, ఇచ్చేయండి. అండ్ ఫైనల్లీ హీరోయిన్ మూతి నాకుతాడు, అది కూడా బామ్మ ముందు. బ్యాక్ సైడ్ వేసుకోండి అమ్మా,
వేసుకోండి. ఇంత డ్రామా తర్వాత విలన్ మనవన్ని వదిలి నూకి వాళ్ళు ముగ్గురు కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. అంతే, కథం అయిపోయింది. సో ఈ రోజుకి ఇంతే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. ఇంకా నేను వెళ్ళొస్తాను సార్.